జమ్మూ కాశ్మీర్లో బైసరన్ ప్రాంతంలో ఉగ్ర దాడిని నిరసిస్తూ జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా గర్హించారు. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించిన ఆ పార్టీ మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ బుధవారం సాయంత్రం మానవహారాలు నిర్వహించడం, కొవ్వొత్తుల మౌన ప్రదర్శన చేయడం జరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంపై జనసేన పార్టీ జెండా అవనతం చేయడంతో పాటు సాయంత్రం మానవహారం నిర్వహించి ఉగ్రదాడిని ఖండించాలంటూ ఇచ్చిన పిలుపు మేరకు తెనాలిలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నుండి బోస్ రోడ్డు మీదుగా గాంధీ చౌక్ కు చేరుకుని అక్కడ మానవహారం నిర్వహించి కొవ్వొత్తులు మౌన ప్రదర్శన చేశారు. పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు 3 రోజుల పాటు సంతాప దినాలుగా పాటించనున్నట్లు ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హరిదాస్, గౌరీశంకర్, యశ్వరత్నం, మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్, బండారు రవికాంత్, జాకీర్ హుస్సేన్, కౌన్సిలర్ మానసరెడ్డి, వెంకట నరసింహ, విజయలక్ష్మి, మామిడిబత్తుల సుబ్రహ్మణ్యం, నన్నపనేని రాంబాబు, బసవయ్య, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.